హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మలేషియాలో తేన్ హవ్ అనే ఒక చైనీస్ టెంపుల్ అయితే ఉందండి. సో ఆ టెంపుల్ ఎలా ఉండబోతుంది, పురాతన టెంపుల్ అనమాట ఇది, చైనీస్ టెంపుల్. సో వాళ్ళ పద్ధతులు ఏంటి అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే నేను కవర్ చేశాను. సో వీడియో అయితే ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి. చాలా బాగుండబోతుంది టెంపుల్ అయితే. సో మేము ఎర్లీగా 6 o'clock వచ్చామన్నమాట. సో 6 అంటున్నాను కానీ ఇంత సన్నీగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? మలేషియాలో సన్సెట్ అనేది చాలా లేట్గా అవుతుందండి. సో మనకి అరౌండ్ 7-8 వరకు కూడా వర్షం కానీ పడలేదు అని అంటే బాగా వెలుతురుగా ఉంటుందన్నమాట. సన్సెట్ అనేది లేట్గా అవుతుంది. సో అందుకే మేము కొంచెం 6కే వచ్చేసాము. ఎందుకంటే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 8 వరకే అనమాట. సో 8 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. సో మొత్తం అంతా చూస్తున్నారు కదా, ఎక్కడ చూసిన రెడ్ కలర్ ల్యాంప్స్ అవన్నీ పెట్టేస్తున్నారు. సో మలేషియాలో చైనీస్ టెంపుల్స్, థాయ్ టెంపుల్స్, హిందూవి, మన ఇండియన్స్వి టెంపుల్స్ చాలా బోలెడన్ని ఉన్నాయండి. సో ఇప్పటి వరకు కొన్ని హిందూ దేవాలయాలు అయితే చూపించాను. ఇంకా చైనీస్ టెంపుల్ కూడా ఒకటి చూపించేద్దామని ఈ బ్లాగ్ అయితే కవర్ చేశాను అనమాట. సో స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది మనకి, చూస్తున్నారు కదా, ఒక చిన్న ఫౌంటైన్ ఒక రాక్ మీద నుంచి అలా జలపాతాల్లాగా పెట్టారు కదా. సో అక్కడైతే వాళ్ళ విగ్రహం ఒకటి ఉందండి, అమ్మవారిది. సో పేర్లు అయితే నాకు తెలియదు, అందుకని చేతిలో ఏదో ఒక బాటిల్ లాగా పట్టుకొని అలా వాటర్ పోస్తున్నట్టు వాటర్ మధ్యలో అలా నిలబడుకో ఉన్నారనమాట. ఇంకా వెనకాలంతా రాక్స్ అవన్నీ ఉన్నాయి, పైనుంచి వాటర్ అలా పడుతూ ఉంది. సో ఇక్కడైతే చిన్న ఫిషెస్ కూడా వదిలేశారనమాట. కలర్ ఫిషెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వదిలేశారు ఆ పాండ్ లాగా చిన్నగా. ఇంకా అంతా కూడా వెనకాల మంచిగా బుల్లిగా యానిమల్ విగ్రహాలన్నీ పెట్టారు. సో జింకలు అట్లా అవన్నీ ఉన్నాయి చూడండి. వెనకాల దక్షి వెళ్ళి అక్కడ నిలబడుకో ఉంది చూడండి, బుద్ధిది. వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంటాయి ప్లేసెస్. టెంపుల్ ఎంత బాగుంటుందో పరిసరాలు అనమాట. టెంపుల్ చుట్టుపక్కల అంతా కూడా చాలా యూనిక్గా ఉంటుంది చైనీస్ టెంపుల్. ఎందుకంటే చైనీస్ టెంపుల్ మనకి వాళ్ళ ఎవ్రీ ఇయర్ అనేది ఒక్కొక్క యానిమల్ అయితే వస్తుందన్నమాట. దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని ఆ ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది అని అనుకుంటారు. సో మనం ఎలాగ న్యూ ఇయర్ అయితే మనం January 1st జరిపించుకుంటాము, అలాగే వెస్ట్రన్ క్యాలెండర్ ప్రకారంగా. మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే ఉగాది మనకి కొత్త సంవత్సరం కదా. సో వీళ్ళకైతే చైనీస్ న్యూ ఇయర్ అనేది సపరేట్గా ఉంటుందన్నమాట. సో అది మన న్యూ ఇయర్ ఉంటుంది కదా, వెస్ట్రన్ న్యూ ఇయర్ అంటే January 1st ఉంటుంది కదా, అది అయిపోయిన వెంటనే ఒక నెల తర్వాత వస్తుందన్నమాట. సో అరౌండ్ February 1st కానీ అలా ఉంటుంది. ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే వచ్చింది. సో దానికోసం మొత్తం అంతా పైన అంతా కూడా ఆ ల్యాంప్స్ పెట్టేస్తున్నారు, అవి ఇంకా అలా కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కూడా సపరేట్ క్యాలెండర్ కూడా ఉందండి. మనకి ఎలాగ ఉగాది అప్పుడు పంచాంగం అంతా చదువుతా ఆ సంవత్సరానికి ఒక పేరు అనేది ఉంటుంది కదా, సేమ్ అలాగే వీళ్ళకి కూడా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ర్యాట్ అని చెప్పేసి ఇక్కడ ర్యాట్ పెట్టారు. అంటే ఆ ఇయర్ ర్యాట్ వచ్చింది అని అంటే ఆ ర్యాట్ సంబంధించినట్లుగా జరగబోతుంది అనమాట. ఒక ఇయర్ డ్రాగన్ అని, ఒక ఇయర్ పిగ్ లాగా, ఒక ఇయర్ లయన్, ఒక ఇయర్ క్యాట్, ఇలాగా అన్ని యానిమల్స్ అనమాట. మంకీ బోలెడని ఉన్నాయి, అన్నీ ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఉంటుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ డ్రాగన్ వచ్చేసింది. ఈ ఇయర్ అయితే స్నేక్ వచ్చింది. సో స్నేక్ వచ్చిందనమాట 2025కి. సో దానికోసం సింబాలిక్గా ఇక్కడ టెంపుల్ ముందు ఇలాగ యానిమల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మనకి హిస్టరీ కావాలంటే కూడా ఏ యానిమల్ వస్తే ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టారు కదా, టైగర్ బ్రేవ్ అని చెప్పేసి, యాక్టివ్, బోల్డ్, ఆప్టిమిస్టిక్, అట్లాగా అన్నీ పెట్టారు. అంటే ఆ ఇయర్ అంతా ఎలా ఉండబోతుంది అనేది అలాగ చిన్నగా అలాగ రాసి పెట్టేసి ఉంటారనమాట. సో వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా హార్స్ వెనక, ఇదంతా మొత్తం అంతా టెంపుల్. ఈ టెంపుల్ కూడా ఏంటంటే ఫ్లోర్గా ఉంది. కింద అంతా మొత్తము ఈ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, చిన్న దేవుడికి సంబంధించిన చైనీస్ టెంపుల్స్. వాళ్ళకి కింద అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. పైన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే మనకు అక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుందన్నమాట. దానిపై నుంచి ఇంకా టెంపుల్ ఉందన్నమాట మొత్తం. ఇంకా మనం మెట్లంతా ఎక్కుతూనే వెళ్ళాలండి పైకి. పైన 4th floor వరకు ఉందన్నమాట. సో పెద్దవాళ్ళు వస్తే కొంచెం ఇబ్బందే, కానీ మనమైతే పిల్లలు కొంచెం మీడియం ఏజ్ వరకు అందరూ ఎక్కేసేయచ్చు, బాగుంటుంది. స్టార్టింగ్లో పిల్లలకి ఇలాగ యానిమల్స్ అవన్నీ పెడితే చాలా ఇష్టం కదా. ఇంకా మేము ఫస్ట్ ఇంకా కాసేపు దక్షిణ ఇక్కడ ఆడించి కాసేపు అయ్యాక పైకి టెంపుల్ లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఈ లోపల దక్షి ఇంకా ఈ యానిమల్స్ అన్నీ చూసి ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఫొటోస్ దిగుతుంది అనమాట. అవి ప్లాస్టిక్ కూడా కాదండి, రాక్వే అనమాట. మంచిగా రాళ్ళతో
మంచిగా చెక్కి అలాగ పెట్టారనమాట. చాలా బాగున్నాయి. చూసి కలర్ఫుల్గా పెయింటింగ్ కూడా వేశారు ఒక్కొక్కటి. ఇదంతా స్టోనే అనమాట. స్టోన్తోనే మంచిగా ఇవన్నీ పెట్టేశారు. చాలా బాగుంది. చుట్టూ ప్లేసెస్ అంతా కూడా అంటే మొత్తం అంతా ఇళ్ళ మధ్యలోనే ఉందన్నమాట. చాలా హ్యూజ్ ప్లేస్ అండి, పెద్దదే అనమాట. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం అంతా కలిపి చాలా పెద్దగానే ఉంది ఏరియా. అంటే వాళ్ళు కూడా ఇట్లా పార్టిషన్ చేసినట్టు నీట్గా డివైడ్ చేసుకున్నారు. ఇటు సైడ్ అంతా యానిమల్స్ పెట్టాలి, ఇటు సైడ్ ఇంకా 1 by 1 మొత్తం అంతా చెప్పబోతున్నాను. ఇంకా చూడండి, ఇంకా ముందుకు వెళ్తే మనకి ఏ సీజన్లో ఏ టైప్ ఆఫ్ పంటలు వేస్తే పండుతాయి అవంతా కూడా హిస్టారికల్గా వాళ్ళ అనాలిసిస్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా, అలా అంతా కూడా పెట్టారనమాట. ఇక్కడ కాసేపు మంచిగా ఫొటోస్ దిగుతున్నాము నేను, దుర్గేష్ గారు, దక్షితో. మా దక్షి చూడండి ఇక్కడ మంకీ లాగా పెట్టుకుని డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడ పక్కన ఒక డ్రాగన్ కూడా ఉంది కదా, దాని నోట్లోంచి ఇలా వాటర్ పడుతున్నట్టు అలాగ పెట్టారనమాట. సో నైట్ టైంలో ఏంటంటే, ఇప్పుడు డే టైం కదా, నైట్ టైంలో మొత్తం అంతా కూడా లైటింగ్స్ అవన్నీ వేసి అది కూడా బాగుంటుంది. ఇప్పుడే చెప్పాను కదా, పంటలు వేస్తే ఏ సీజన్లో ఎంత బాగా పండుతుంది అని అన్నాను కదా. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్గా, అవే అనమాట. సో ఇవే అనమాట. ఏ మంత్ మనకి సీజన్స్ ఉంటాయి కదండి, వర్షాకాలము, మంచు పడుతుంది, వానాకాలము, దాని తర్వాత ఎండాకాలము, ఇట్లా ఉంటుంది కదా. ఆ ప్రతి సీజన్కి ఏ టైప్ ఆఫ్ క్రాప్ వేస్తే మనకి ఆ టైప్ ఆఫ్ పడుతుంది, ఎంత వేయాలి, ఎలా వేయాలి అంటే అప్పట్లో. ఇప్పుడంటే టెక్నాలజీస్ అవన్నీ వచ్చేసాయి. సో మన సైడ్ ఒక బేసిక్స్ మీద ఇప్పటికి కూడా రైతులందరూ కూడా ఒక టెక్నాలజీ అనేది వాడుతూ ఉండేవాళ్ళు కదా పాతకాలం పద్ధతుల్లో. సో ఇప్పుడంటే మోడర్న్ టెక్నాలజీ వచ్చేసి ఇవంతా మిషన్స్ అవి అయిపోతున్నాయి. కానీ అప్పట్లో వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో సన్నే చూసి, ఈ వెదర్ చుట్టూ ఉన్న వాతావరణం చూసి ఇది కాలం అని చెప్పేసి ప్రత్యేకంగా పెట్టారు కదా. దాన్ని బేస్ చేసుకునే కదా తర్వాత అంతా సైంటిస్టులు అంతా ప్రయోగాలు అన్నీ చేసి తీసుకొని వచ్చారు మనకి అన్ని విధమైన టెక్నాలజీస్. సో సేమ్ అలాగే వీళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినట్లుగా ఒక హిస్టరీ అయితే రాసి పెట్టారనమాట. ఏ సీజన్లో ఏంటి వేయాలి ఇదంతా. మేము ఫస్ట్ మొత్తం అంతా టెంపుల్ మొత్తం కింద అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చుట్టుపక్కల మొత్తం అంతా చూసి 1 by 1 తర్వాత ఒకేసారి పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి. ఇక్కడ కూడా ఒక దేవుళ్ళలాగా ఉన్నారండి, 3 ఉన్నారనమాట. చిన్న బాబుని ఎత్తుకొని ఒక అతనిలాగా కింద అట్లా ఉన్నారనమాట. అందరు వీళ్ళు ఏంటంటే ఫ్లవర్స్ అలా పెట్టి అలా దండం పెట్టుకుంటున్నారు. 3 ఉన్నారు. దక్షి ఎక్కేస్తూ ఉంది పైకి, అలా ఎక్కకూడదని చెప్పి తీసుకుని వెళ్తున్నాము. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వెనక్కి ఏంటంటే టెంపుల్లో ఒక సైడ్లో మనకు వెళ్తుంటేనే వాక్వేలో కనిపిస్తుంది కదా, ఒక హార్ట్ సింబల్లా ఉంది. ఇదిగోండి, ఇవైతే మొత్తం అన్నీ ఉన్నాయండి వరుసగా. టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కార్పెట్ వేసేసి గ్రీన్ కలర్ది ఆ చివరి వరకు పెట్టారనమాట. మీకు చివరి చూస్తే మనకు అక్కడ ఎద్దులు, పొలం చేసుకునే ఒక రైతు, అవి కూడా పెట్టారు బొమ్మలు. అయితే చాలా బాగున్నాయి బొమ్మలు. ఇక్కడ అంటే పిల్లలకు బాగా నచ్చుతుంది అనమాట. చుట్టుపక్కల ఇది కలర్ఫుల్ మెట్లు భలే ఉన్నాయి. నైట్ టైంలో కూడా లైట్స్ వేస్తే మెట్టుకి చాలా బాగా అనిపించింది వెనక్కి. మేము ఫస్ట్ డే టైంలోనే స్టార్ట్ అయిపోయాం కదా. సో నైట్ టైం కూడా కవర్ చేశాను, అది కూడా చూద్దురులేండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా డే టైంలో కూడా. సో బాగా ప్లాంటింగ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుందండి. ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా చూడండి, అరటి చెట్లు ఇవన్నీ పెట్టేస్తున్నారు. అదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి. దక్షి వెళ్తూ ఉంది కదా, దుర్గేష్ గారు ఇంకా కూర్చున్నారు. దక్షి ఇప్పుడైతే ఆ అదంతా హార్ట్ షేప్లో నీట్గా పెట్టి దాని చుట్టూ కూడా ప్లాంట్స్ అవన్నీ పెంచుతున్నారు అన్నమాట. లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పేసి 2 రోజెస్ అయితే మధ్యలో పెట్టారు. పైన ఏందో మరి నాకు తెలీదు, ఏదైనా చెస్ గేమ్ టైప్లో గేమో లేకపోతే ఏంటో మరి పైన అంతా అలా పెట్టారనమాట. చాలా పెద్ద మెట్లు ఉన్నాయి. ఇది అక్షిగాడు మేము ఉన్నామో లేవో భయం ఏం లేదనమాట, ఎక్కియడమే. చూడండి అలా ఎక్కి నిలబడుకునేసింది పైకి. లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పేసి 2 రోజా పూలు ఉన్నాయి కదా, పక్కన నుంచి అటు ఇటు మెట్లు పెట్టారనమాట. వీళ్ళు స్పెషల్గా చైనీస్ న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక 1 నెల రోజుల పాటు మనం అయితే ఎలాగ మన పండుగలు వచ్చినప్పుడు మనం ఒక అంటే చేసుకుంటాం కదా బ్రహ్మోత్సవాలన్నీ. ఇప్పుడు స్వామివారికి మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఇంకా కొన్ని ఊర్ల దగ్గర అయితే తిరణాలు జరుగుతున్నాయి అని అంటారు. ఇట్లా దేవీ నవరాత్రులు అని చెప్పేసి అట్లా ప్రతిసారి మనము ఒక్కొక్క పండగకి చేసుకుంటాం కదా. సో సేమ్ వీళ్ళు కూడా అంతే అనమాట. వాళ్ళకి కూడా చైనీస్ న్యూ ఇయర్ ఒక్కసారే వస్తుంది కాబట్టి ఇయర్లీ
వాళ్ళు కూడా 15 డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ 15 డేస్కి కూడా ఒక్కొక్క డేకి ఒక్కొక్క నేమింగ్ ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా చేసుకుంటారు. అందుకని బాగా ఆ టైంలో మొత్తం అంత ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ చాలా ఈవెంట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటారు. ఈ టెంపుల్ ఏంటంటే చాలా పెద్ద హ్యూజ్ టెంపుల్ ఇది. సో మలేషియాలోనే మొత్తం కేఎల్లో కౌలాలంపూర్లో చాలా పెద్ద టెంపుల్. సో అందరు కూడా చైనీస్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారనమాట. సో ఇక్కడ అయితే 15 రోజుల పాటు జరుగుతుందనమాట. అందుకని చెప్పేసి దానికోసం పెద్ద ప్లేసే ఉంది. సో ఇక్కడ చెప్పాను కదా, చూడండి అక్కడ రైతు అటు ఇటు వరి నారులు పట్టుకున్నట్టుగా ఉంది చూడండి. భుజం మీద కావడెత్తుకుంటారు కదా, అలా ఉంది. సో వెనకాల హార్ట్ షేప్ బాగుందని చెప్పేసి దుర్గేష్ గారు నేను మంచి మంచి ఫొటోస్ అయితే దిగుతున్నాము. చాలా బాగా నచ్చింది. వెనకాల అది రాయడం అయితే చాలా బాగుంది. చాలా బాగా యూనిక్ భలే చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్ లోపలికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో చుట్టూ అయితే మొత్తం మ్యాక్సిమం కవర్ చేసేసాము. సో ఇక్కడైతే తమన్నా అని చెప్పేసి ఒక ఈవెంట్ పెట్టున్నారు. ఏంటబ్బా తమన్నా గారు వస్తున్నారా ఈరోజు అని అనుకున్నాం అనమాట. మేము సడన్గా చూసి ఏదో ఈవెంట్ అయితే మన ఇండియన్స్దే అనమాట. ఇండియన్స్ అక్కడి నుంచి చాలామంది వచ్చారు. మేము అక్కడ ఉన్నప్పుడే ఈవెంట్ ఏదో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారనమాట. ఒక పెద్ద ట్రావెల్ బస్ అయితే వచ్చింది. ఇంకా దాంట్లో నుంచి మొత్తం అందరు వరుసగా ఇండియన్స్ దిగుతున్నారు. మేము ఫస్ట్ అయితే ఏదైనా చైనీస్ ఈవెంట్ ఏమో ఎవరన్నా ఏదో అనుకున్నాం, కానీ ఇండియన్ నుంచి వచ్చారట స్పెషల్గా. సంథింగ్ ఎవరో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ఈవెంట్ని అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు బాగా అనిపించింది. కొంతమందితో మాట్లాడామన్నమాట. ఇట్లా ఇండియా నుంచి వచ్చాము, ఆన్ సైట్ సంథింగ్ అని చెప్పేసి అన్నారు. సో ఇట్లాగ రౌండ్గా పక్కన సైడ్ నుంచి ఇట్లా మెట్లు ఉంటాయండి పైకి మనం వెళ్ళడానికి. ఈ వేలోనే మనకి వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కిందంతా కూడా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళ దేవుడికి ఏం కావాలంటే పైన ఉంటాయన్నమాట. మనం పైకి 4th ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వే టు ద తేన్ హౌ టెంపుల్ అని ఉండి ముందుకు వెళ్తే మనకి వాష్రూమ్స్ ఉంటాయి. చాలా నీట్గా వే అని చెప్పేసి ఇట్లా బోర్డు పెట్టేసి ఉంటారు. దాని తగ్గట్టు మనం అది ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. సో చూస్తున్నారు కదా, లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ ఇట్లా పెట్టేస్తున్నారు అనమాట. సో ఫుడ్ స్టాల్ అవన్నీ కూడా నేమింగ్స్ వేస్తున్నారు. దాని తగ్గట్టుగా మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 2nd ఫ్లోర్ వరకు ఎక్కాలి. అంటే 2nd ఫ్లోర్ అంటే మన ఉద్దేశంలో కింద నుంచి వేసుకుంటే ఏంటంటే 4th ఫ్లోర్ అనమాట. వీళ్ళైతే లోవర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, తర్వాత 1st, తర్వాత 2nd అని చెప్పేసి ఇంకా అలాగా ఫ్లోరింగ్ అయితే పెట్టేశారు. పైనుంచి తీస్తున్నాను. మేము ఆల్మోస్ట్ టెంపుల్ పైకి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, చుట్టూ అంతా ల్యాంప్సే అనమాట. ఇప్పుడైతే రెడ్ కలర్గా డే టైం కాబట్టి ఇలా కనిపిస్తుంది. నైట్ టైంలో అయితే మొత్తం అంతా కూడా లైటింగ్ వేస్తారనమాట. చాలా బాగుంటుంది. సో అది కూడా నేను కవర్ చేశాను. సో అందుకే ఫుల్ వ్లాగ్ చూసేసేయండి. సో ఇప్పుడైతే డే మొత్తం అంతా ఈ పార్ట్లో కవర్ చేశానండి. సో నైట్ టైం వ్లాగ్ అదంతా కూడా పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను అనమాట. సో ఇదైతే ఫస్ట్ మనం టెంపుల్ పైకి వచ్చేసాము. ఇదిగోండి చూడండి, ప్లీజ్ యూజ్ ద ఆపోజిట్ ఎగ్జిట్ అని రాసింది. సో ఫైనల్గా 2nd ఫ్లోర్లో మనం ఉన్నాం అనమాట. సో ఇదే ఎంట్రన్స్. ఇలా రాగానే ఇక్కడ కూడా ఫుల్గా ల్యాంప్స్ ఉంటాయి. చక్కగా మధ్యలో ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ పైకి కూడా మనం ఎక్కొచ్చు అనమాట. ఇంకా 2 ఫ్లోర్లు ఎక్కొచ్చు పైకి. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోడానికి కూడా చూడండి, ఇక్కడ ఇలా వేశారనమాట. బెంచ్ లాగా మనకి పార్క్స్లో ఉంటాయి కదా, రాక్తో చేసిన బెంచెస్, అలాంటి బెంచెస్ అంతా వేసి ఉంటారు. చక్కగా అక్కడ కూర్చోవచ్చు. ఎందుకంటే లిఫ్ట్లు ఏం లేవు, మెట్లు ఎక్కి రావాలి కాబట్టి అన్ని ఫ్లోర్లు ఎక్కి రాగానే కాసేపు అయితే దక్షి వాళ్ళ డాడీ అలా కూర్చున్నారు. సో బాగా చల్లగా గాలి వస్తుంది పైన కాబట్టి, అంత పైన ఫ్లోరు. చక్కగా ఆ గాలికి ఆ ల్యాంప్స్ అన్నీ కదులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలామంది ఏంటంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు, విజిటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ టెంపుల్కి వస్తారనమాట. టెంపుల్ కూడా చాలా యూనిక్. అంటే పైన అంతా కూడా ఇప్పుడు మన టెంపుల్స్ మీద అంతా కూడా విగ్రహాలు, మన టెంపుల్ ఆర్కిటెక్చర్ పురాతనం ఎంత బాగుంటాయో సేమ్ వీళ్ళు కూడా వాళ్ళ రీతిలో వాళ్ళకి సంబంధించిన డ్రాగన్స్ వాటి కన్స్ట్రక్షన్తో వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా బాగానే ఉంటుందన్నమాట చాలా. సో దాని తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో ఇక్కడ మధ్యలో పెద్దగా ధూప్ స్టిక్ పెట్టడానికి పెద్దగా ఒకటి పెట్టారు చూడండి, భలే ఉంది కదా. పైనుంచి రెడ్గా గాలి వస్తూ ఉంటే ఆ ల్యాంప్స్ అలా కిటకిటలాడుతున్నాయి. చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్. సో ఇక్కడ కింద అయితే మనకి ఇక్కడ ఉన్న చాలా దేవుళ్ళు అయితే ఉన్నారండి. వాటిలన్నింటిలో నాకైతే బుద్ధుడు తెలుసు, లాఫింగ్ బుద్ధ తెలుసు. ఆ దేవుళ్ళని కూడా పూజిస్తారనమాట. దాంతోపాటు వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన దేవుళ్ళు కూడా లోపల ఉన్నారు. సో 1 by 1 మనం అయితే చూసేద్దాము.
సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో అందరూ కూడా పూజ చేయడానికి వచ్చినప్పుడు మనమైతే కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకుంటాం కదా, అర్చన అట్లాగా. ఇక్కడ అర్చన టికెట్స్ అట్లా ఏం ఉండదండి. మనం టెంపుల్ లోపలికి వచ్చినప్పుడు కడ్డీలు అగరబత్తులు అవన్నీ అక్కడే ఉంటాయన్నమాట, ఫ్రీనే. ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకొని అలా దేవుడికి చూపించి వెలిగించి ఇంకా అక్కడ పెట్టేసి దండం పెట్టుకుంటారు. సో దేవుడికి ఏదైనా దీపం పెట్టాలి అన్నప్పుడు మటుకి మనము ఆ దీపం అయితే కొనుక్కోవాలి. ఆ దీపం కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు. సో 10 రింగిట్ ఉంటుంది ఆ దీపము. 10 రింగిట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 180 రూపీస్ అనమాట. సో ఆ టెంపుల్ అయితే అది కూడా క్యాండిల్దే అనమాట. మామూలుగా మనమైతే ఆయిల్ వేసి ఒత్తి వేసి వెలిగిస్తాం కదా, సో అలా ఉంటుంది అనమాట. వీళ్ళకైతే నార్మల్ క్యాండిల్, ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ లాంటి ఒక క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ తీసుకొని దాంట్లోనే వెలిగిస్తారు. పువ్వులు కానీ అగరబత్తులు కానీ అవన్నీ అక్కడే ఉంటాయి. సో మనం జస్ట్ అక్కడి నుంచి తీసుకొని దేవుడికి ఇలా చూపించి వెలిగించుకొని చూపిస్తారనమాట. ఇదిగోండి దేవుడికి ఎదురుగా ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న బుద్ధుడిది లాఫింగ్ బుద్ధ పెట్టారు. చాలా చక్కగా ఒక చిన్ని మాల వేశారు. వెనకైతే పెద్దగా వాళ్ళ దేవుడు ఉన్నాడు చూడండి. అక్కడ దక్షి నిలబడుకో ఉంది కదా, రెడ్ కలర్వి మ్యాట్స్ లాగా వేశారు చూడండి. అక్కడ కూర్చొని అందరైతే దేవుడికి చూపిస్తారనమాట అగరబత్తులు అవన్నీ. సో ఇవైతే ఎలా పూజ చేస్తాము అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పటికి ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీదట చూడాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.